అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వృద్ధులకు దివ్యాంగులకు మనకు ఇంతకుముందు దివ్యాంగుల పెన్షన్లు అనర్హులు అంటూ 1,00,000 మందికి పైగా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ నోటీసులు ఇచ్చిన వారి పెన్షన్లు అందరి నిలిపివేత జరుగుతుంది అని ఒకవైపు సమాచారం జరిగింది. ఇంకోవైపు ఆ నిలిపివేత అనేది మళ్ళీ వాళ్ళు సదరం సర్టిఫికేట్ క్యాంప్కి వెళ్ళాలి, సదరం సర్టిఫికేట్లో క్లియరెన్స్ రావాలి. ఆ తర్వాత ప్రతి నెల 25 తారీఖు లోపు మళ్ళీ వాళ్ళు ప్రతి నెల ఉంటుంది ఏంటిది పెన్షన్లకు దరఖాస్తులు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఏ గ్రామాల్లో జరుగుతూ ఉంది. దివ్యాంగులకు కానీ అలాగే వృద్ధులకు పెన్షన్ల దరఖాస్తులు. మరి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి రీవెరిఫికేషన్ ఇప్పుడు కంప్లీట్ చేసుకొని అంటే సదరం క్యాంపులు కంప్లీట్ చేసుకొని మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఓకే, కానీ అప్లై ఎక్కడ చేసుకుంటా ఉన్నారు? ఇగో ఎప్పుడైతే మనకు రోడ్ ఎక్కి దివ్యాంగులు మొత్తం నిరసన తెలియజేసారో అప్పుడు రీవెరిఫికేషన్ పేరుతోటి ఏమిటి కక్ష? రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల వద్ద దివ్యాంగుల నిరసనలు, బైఠాయింపు, అర్జీలు, కొత్తవి ఇవ్వకపోగా ఉన్న పింఛన్లే ఊడగొట్టి మా ఉసురు పోసుకుంటారా, దీనిని సుపరిపాలన అంటారా చంద్రబాబు అని ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వీడియో వైరల్ అవుతూ ఉంటే చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు? ఇగో మళ్ళీ ఈ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్ ఏంది అని అనుకుంటా ఉన్నారా? అయితే 14 రకాల పింఛన్లు ఎవరైతే కొత్తగా ఎలిజిబుల్ ఉంటున్నారో వాళ్ళందరూ పింఛన్లు మళ్ళీ పొందొచ్చట. ఎట్లా అంటే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకము ఎవరెవరికి ఇస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడంతో ఆర్థికంగా అండగా నిలవడం కోసం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, కళ్ళు గీత కార్మికులు, ట్రాన్స్జెండర్లు, దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న వారు ఆర్థిక సహాయం అందిస్తోందట. ఇక ఎన్టీఆర్ భరోసా కింద అందిస్తున్నటువంటి వివిధ పెన్షన్లకు అర్హతలు ఏంటి, ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరెవరికి ఎంత పింఛన్ ఇస్తున్నారు, ఫిర్యాదులు ఉంటే ఎక్కడ ఫిర్యాదు చేయాలి, తదితర పూర్తి వివరాలు మనం చూడబోతా ఉన్నాం. మీకు ఫిర్యాదు ఉంది కానీ ఎక్కడ చేయాలో తెలియకపోతే చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి ఒక పోస్ట్ బాక్స్ ఉంటుంది, దాంట్లో చేయాలి. మరి ఆయన చెప్తా ఉంది, అట్లే ఉన్నది కథ అంతా. ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం అంటే ఏమిటి, దాని గురించి పేద వర్గాల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అలాగే ఒంటరి మహిళలు, కూలీలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెల పెన్షన్ రూపంలో ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు స్వయంగా పాల్గొంటా ఉన్నారు. ఒకవేళ 1వ తేదీన పబ్లిక్ హాలిడేస్ ఏదైనా ఉంటే అంతకు ముందే 30వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అలా పింఛని అనేది పంపిణీ చేయడం కూడా జరుగుతూ ఉందట. ఇంకా ఇక్కడ అర్హులైనటువంటి వాళ్ళకి ఇచ్చేదిగో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. పెన్షన్ రకాన్ని బట్టి 4 నుంచి 15,000 వరకు లబ్ధిదారులు ఇంటికే వెళ్ళి వాలంటీర్స్ వారికి పెన్షన్ అందిస్తున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో 1వ తారీఖు నుంచి 4 రోజుల్లోనే ప్రతి గ్రామాల్లో, మండలాల్లో, డిస్టిక్లో, జిల్లాల వారీగా పెన్షన్లు అందుతున్నాయా? వాలంటీర్స్ మీ ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తూ ఉన్నారా? దీని గురించి మీరు కింద కామెంట్ చేయాలి. అలాగే కొత్తగా దరఖాస్తుల కోసం ఎక్కడి వరకు తీసుకెళ్తుందో లాస్ట్లో మీరు చూసిన తర్వాత కామెంట్ చేయాలి. ఎన్టీఆర్ భరోసా పథకం లక్ష్యాలు: వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, నేత కార్మికులకు, గీతా కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు మరియు ఇతర సామాజిక వెనుకబడిన వర్గాలకు భద్రత కల్పన, వారికి ఆర్థిక స్వలంబుగా చేయడము,
నిర్లక్ష్యానికి గురి కాకుండా గౌరవభరితమైనటువంటి జీవితాన్ని అందించేందుకు కృషి చేయడం. ఈయన ఏ రకంగా చేసిండు కృషి అంటే 1,00,000 మందికి పైగా దివ్యాంగులకు రీవెరిఫికేషన్ అంటే ఈయన ముందుగానే పింఛనులు పొందుతున్న వారికి నోటీసులు పంపించి మళ్ళా సదరం సర్టిఫికేట్ క్యాంపుకు రీవెరిఫికేషన్ మీరు వెళ్ళి చేసుకోవాలి అంటే అంత స్వేచ్ఛగా, అంత అందంగా, అంత అద్భుతంగా ఉసురు పోసుకుంటా ఉన్నాడు అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. ఇంకా ఇక్కడ ఎంత మంచిగా ఇచ్చారు చూడరు ఒకసారి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో భాగంగా అందిస్తున్నటువంటి 14 రకాల పింఛన్లు వృద్ధాప్య, వితంతు, ఒంటరి, దివ్యాంగులకు 6, 15. మరి 15,000 పింఛన్లకు వచ్చే వరకు నువ్వు ఏం చేసావు? అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం తెలుసు. కళ్ళు గీత కార్మికులు, నేత కార్మికులు, మత్స్యకారులు, యాంటీవైరల్స్, సాంప్రదాయ చర్మకారులు, ట్రాన్స్జెండర్లు, డప్పు కళాకారులు, సిడేకియా పింఛను, నిజంగా ఇన్ని రకాల పింఛన్లు ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు కండరాల వ్యాధితో బాధపడుతున్న వారికి మాత్రమే పింఛన్లు అందుతున్నాయి, ఇంకా మిగతా ఏ వర్గానికి అందుతలేవు అని చాలామంది అంటున్నటువంటి విషయము. ఇంకా ఇక్కడ అర్హతలు కూడా ఇవ్వడం జరిగిందిలో. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి అర్హతలు ఏంటి? కుటుంబంలో పెన్షన్ కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఉండకూడదు. కుటుంబంలో ఆదాయ పన్ను ట్యాక్సులు చెల్లించే సభ్యులు ఉండకూడదు. ఒక్కో కుటుంబంలో ఒకే పెన్షన్కి ఒక పెన్షన్ అనేది అర్హులు. అయితే ఆ కుటుంబంలో 80% ఎక్కువ అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు, డయాలసిస్ పేషెంట్లు, మానసికంగా తీవ్రంగా బాధపడుతున్న వాళ్ళు ఉంటే వారికి ఎక్స్ట్రా పెన్షన్ లభిస్తుంది. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి 10,000 నెలకు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి 12,000 నెలకు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే, ఆయనకు 2,40,000 పైసలకు జీతం ఉంటుంది. ఆయన సిటీలో ఉంటాడు. ఆయనకు తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత వృద్ధాప్య పింఛన్ రావాలంటే ఎట్లకుండా ఎమ్మెల్యేగా చేసింది కాబట్టి ఎమ్మెల్యే పింఛన్ ఇస్తారనుకో. కానీ అక్కడ కూడా ఆయన ఆస్తి లిమిట్ పెడితే బాగుంటుంది. ఇప్పుడు ప్రజలకు, సామాన్య ప్రజలకు నువ్వు లిమిట్ పెట్టినప్పుడు ఎవరికి? చంద్రబాబు నాయుడుకి కూడా లిమిట్ పెడితే ఎంత బాగుంటుంది. చంద్రబాబు నాయుడికి అలాగే రాజకీయ నాయకులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంతమంది ఎంపీలు ఉన్నారో వాళ్ళందరికీ రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యే పింఛన్లు అలాగే ఎంపీ పింఛన్లు ఇస్తూ ఉంటే వీళ్ళకు కూడా కొన్ని కండిషన్లు పెట్టాలి కదా. 1,000 కోట్లు, 100 కోట్లు, లక్షల కోట్లు, ఎన్ని ఆస్తులు ఉన్నా సరే దిక్కులేనునికి ఇచ్చినట్టుగా పింఛన్లు కూడా పొందుతారు మళ్ళీ వీళ్ళు. ఇదే ఎమ్మెల్యేలు, ఇదే ఎంపీలు. కానీ ఒక వృద్ధులకు, గుడిసెల్లో బతున్న వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళకు నెలకు 10,000 మాత్రం. వాళ్ళ ఇంట్లో ఎవరు కాయకష్టం చేయొద్దు, పెన్షన్ మాత్రం తీసుకోవాలంటే 10,000 ఉండాలి. పట్టణాల్లో బతికేటోళ్ళు ఇంటరో డిగ్రీో ఏదో చదువుకొని ఇంత చిన్నగా పెద్దగా మెకానికల్ షాప్ పెట్టుకొని నడిపించుకుంటూ ఉంటారు. వాళ్ళకు రెంట్లు పోను, ఇవి పోను, అవి పోను, ఖర్చులకు కనీసం 20,000 మిగిలితే నిత్యావసర సరుకులని, చదువులని, ఆరోగ్యం అని, ఇదని అదని ఎన్ని ఖర్చులు ఉంటాయి. 12,000 సంపాదిస్తే పెళ్ళాం పిల్లలకు చంద్రబాబు నాయుడు సొంత ఆస్తిలో నుంచి ప్రతి ఒక్కరికి ₹1,00,000 వేస్తాడు నెలకు. అంతే కదా అర్థం. మరి 12,000 లిమిట్ పెట్టినప్పుడు ఎవడు నడపాలి కుటుంబాన్ని? ఎవడు బాధ్యత తీసుకోవాలి? ఎవడు కుటుంబాన్ని పోషించాలి? ఈరోజు ఖర్చులే ఒక 4 ఉన్నారు, 2 పిల్లలు, భార్య భర్తలు. వాళ్ళు పట్టణ ప్రాంతాల్లో బతుకుతూ ఉంటే వాళ్ళ ఖర్చులే 12,000 కంటే ఎక్కువ అవుతాయి. మరి నువ్వు ఆదాయమే 12,000 ఉండాలని నిబంధనలు విధిస్తే నువ్వు ఒక ₹1,00,000 పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాలో వేసినావంటే అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ రకమైనటువంటి కండిషన్లు, ఈ రకమైనటువంటి వెరిఫికేషన్లతోటి అసలు పల్లెటూర్లలో ఎక్కడెక్కడ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ గ్రామ, వార్డు, సచివాలయ, గ్రామ కానీ అంటే పల్లెటూరులో గ్రామ పంచాయతీల్లో, ఇక మున్సిపాలిటీ ఏరియాలోకి వచ్చేసరికి గ్రామ వార్డుల్లో కొత్తగా పింఛన్ల కోసం సదరం క్యాంపులు ముగించుకొని మళ్ళీ దరఖాస్తులు జరుగుతూ ఉన్నాయా? సదరం క్యాంపులు స్టార్ట్ చేసిండ్రా? సదరం క్యాంపుల్లో మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నారా? సదరం క్యాంపుల్లో రీవెరిఫికేషన్ చేసినా కానీ అసలు పింఛన్ల విభాగం మీద చంద్రబాబు నాయుడు ఇంత గట్టిగా
ఎందుకు ప్రశ్నించాలి? లక్షల కోట్లు మద్యం కుంభకోణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని, అలాగే నీకు సంబంధించిన నీ పార్టీలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలను నువ్వు ఎందుకు ప్రశ్నించవు? ఎందుకు శిక్షించవు? సామాన్యుల పట్ల ఈ రకంగా ఎందుకు పరిపాలన జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అడుగుతూ ఉన్నారు ఈరోజు. దానికి మనోళ్ళు పెట్టే ప్రతి కామెంటు నెక్స్ట్ మనం చేసే వీడియోకు ఖచ్చితంగా మనకు సహాయపడదని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.